నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాడడం ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. పాక్ కాలబేరానికి వచ్చింది. ఆ దేశం గుండెపైనే కొట్టాం. ఉగ్ర సాధాలనే కాదు, వారి నైతిక సారథ్యాన్ని కూల్చేశాం. భారత్ దాడులు తట్టుకోలేక దిగొచ్చారు. ఇప్పుడు ఇస్తున్నది విరామమే. వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ. ఉగ్రవాదం, ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్యలు. సింధూర్ తుడిచిన పరిణామం ఏంటో ముష్కరులకు తెలిసి వచ్చింది. నవయుగ యుద్ధంలో పాక్ను మట్టి కరిపించాం. స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ. ఉగ్రవాదం చర్యలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు. ఒకే చోట నీళ్లు, రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని, ప్రజల్ని రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా వెనకాడబోం. పాక్ సైన్యం, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదులకు వాళ్ళు నీళ్లు, ఎరువు వేస్తూ వస్తున్నాయి. అలాగే అవి ఏదో ఒక రోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలనుకుంటే ఉగ్రవాద వ్యవస్థను ధ్వంసం చేయాల్సిందే. నిర్మాత్మక విమర్శలను కోర్టు స్వాగతించాలి. కోర్టు విచారణ వ్యవహారాలు సైతం ప్రజలు, మీడియా చర్చించుకోవచ్చు. బలమైన చర్చతోనే ఆత్మపరిశీలన సాధ్యం. జ్యుడిషియరీ, మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. ఇవి రెండు పరస్పర అనుబంధం ఉండాలి. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఈ వెబ్సైట్లో ఉంచిన చర్యలు తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు. సొంత టెక్నాలజీతో ఆపరేషన్ సింధూర్. ఆత్మ నిర్భర్తో కూడిన యుద్ధం ఇది. ఆకాశ్ విజయంతో ఉప్పొంగిపోయాం. ఈనాటితో డీడీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. నెల రోజుల్లో అండమాన్కు నైరుతి. దేశ వ్యవసాయ రంగాన్ని ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు వెళ్తున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతం బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇది జలప్రలయంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెదేపా కార్యాలయంపై దాడి కేసు నీరుగార్చేందుకు వంశీ కుట్ర. అందుకే ఫిర్యాదుదారుని సత్యవర్ధన్ అపహరణ. కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించిన వంశీ భయపెట్టి కోర్టుకు తనకు అనుకూలంగా వాంగ్మూలం. సత్యవర్ధన్ అపహరణ దాడి కేసు ఛార్జ్షీట్. సుంకేసులో నీరు లీకేజ్ పాలు. కర్నూలు మండలం పరిధిలో ఉన్న సుంకేసుల జలాశయం 1 టీఎంసీ నిండకుండా ఉంది. కర్నూలు సగ వనవాసులు తాగునీటి అవకాశాలు తీర్చేది ఈ నీటి నిల్వ. దీని అనుబంధంగా ఉన్న కేసీ కాలువ గేట్లు మరమ్మతులు చేయకపోవడంతో నీరంతా లీకే వృధాగా పోతుంది. 3 గేట్లు ఉండగా 2 నుంచి నీరు లీక్ అవుతుంది. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కీలక రైల్వే లైన్లకు భూసేకరణ ఇప్పుడు. నడికూడు శ్రీకాళహస్తి లైన్ ఇంకా 610 హెక్టార్ల భూమి అవసరం. సేకరిస్తే మిగిలిన 200 కిలోమీటర్లు పూర్తయ్యేది. కోటిపల్లి నర్సాపురం లైన్లో అలైన్మెంట్ మార్పుపై వివాదం. రక్తంలో ఇన్ఫెక్షన్ ముందే గుర్తించే కిట్ రూపొందించిన ఓయూ మైక్రోబయాలజీ విభాగం. సింధూర్ విజయవంతమైంది. దాడుల వీడియో ప్రదర్శించిన రక్షణ శాఖ. పాలక్ కీలక స్థావరం కిరానీ హిల్స్ ముఖ్య రక్షణ కేంద్రంగా సేవలు. అక్కడే అణ్వాయుధాలు నిల్వ ఉంచినట్టు కథనాలు. అసక్త సైనిక అధ్యక్షుడు అశ్వత్థ పోరాట. కాశ్మీర్ కొల్లడానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు. బ్రిటన్ వీసా నిబంధనలు కఠినతరం. వలసలు కట్టడి చేయడమే లక్ష్యం. కొత్త పాలసీ ప్రకటించిన కిర్ స్టార్మర్. రాకెట్లా మన మార్కెట్. మెరుపు వేగంతో దూసుకెళ్లిన సూచీలు. 16.15 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. రాష్ట్రంలోని శాంతి కేంద్రాల కోటా ఇక పూర్తిగా మన వాళ్ళకి. తెలంగాణ అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. వృత్తి విద్య, ఇంజనీర్, డిగ్రీ కోర్సులకు వర్తింపు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మద్యం కుంభకోణం కేసులో పెద్దలను తప్పించారు. రాజ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పెట్టారు. ఆయన తరపు న్యాయవాది అనుదీప్ ఆరోపణ. తుఫాన్ కుంభకోణంపై ఆరా తీస్తున్నప్పుడే అమెరికాకు అప్పుడే వెళ్లేందుకు అనుమతి కోరిన వెంకట సుబ్బయ్య. పోలీసులు ఫిర్యాదు చేసిన రోజు నుంచి సెలవులోకి. లోతుగా ఆరాధిస్తున్న పోలీసులు. జరగని ముద్ర వేసి చరిత్ర పుటలోకి. టెస్టులకు కోహ్లీ ఆల్బిదా. నర్సింగ్ వృత్తి దైవంతో సమానం. మంత్రి సత్యకుమార్. కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టారు? హెలికాప్టర్ దెబ్బతింటే మరొకటి తీసుకురావచ్చు కదా. మాజీ ఎమ్మెల్యే తోపుదుద్దును ప్రశ్నించిన పోలీసులు. పాకిస్తాన్ అణు స్థావరాలకు భారత క్షిపణులు తాకాయా? కాలబేరం అందుకేనా? నిధులిస్తేనే ప్రాజెక్టులు పదిలం. నిర్వహణ ప్రత్యేక బడ్జెట్ అవసరం. వడ్డీ భారం భయంతో రాష్ట్ర ఆర్థిక శాఖ డ్రిప్ పథకం వద్దంటుంది. మరోవైపు ప్రాజెక్టు నిర్వహణ సమస్యలు. ఆంధ్రజ్యోతి. అనుభూచికకు బెదరం. అనవస్థ బెదిరింపులు సహించం. ఉగ్రవాదులు వారికి ఆశ్రమించే ప్రభుత్వాలను వేరువేరుగా చూడం. నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటికి ప్రధాని కార్యాలయాన్ని తుడిచిపెట్టేశాం.
సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపై దాడి చేశాం. భద్రతా బలగాలు తెగువ పరాక్రమం తిరుగులేనివి. ఉగ్రవాద స్థావరాలనే కాదు, నైతిక స్థైర్యాన్ని బదాబద్దలు చేశాం. మన దాడులు పాక్ ఊహకు కూడా అందనంత విధ్వంసం. అందుకే ప్రపంచ దేశాలని వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం చర్యలు ఒకేసారి కుదరవు. ఉగ్రవాదం వాణిజ్యం ఒకే బాటలో పయనించలేవు. రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. జాతిని ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై పోర్లు ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత్ సువ్యవస్థ విధానం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకి ఆపరేషన్ సరికొత్త ప్రయాణం నిర్దేశించింది. ఇది యుద్ధం యుగం కాదు, అలాగే ఉగ్రవాదం శకము కాదు. సురక్షిత అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది కోటి మంది భారతీయుల భావోద్వేగాల ప్రతీక. న్యాయం జరగాలని చర్యకు దృఢమైన సంకల్పం. దీనికి ఈ నెల 6-7 తేదీల్లో ప్రపంచం మొత్తం చూసింది. మన దాడి పాకిస్తాన్ దుర్బలతాలను బయటపెట్టింది. భారతదేశ అడ్వాన్స్డ్ వాయు రక్షణ వ్యవస్థ ముందు దాని క్షిపణులు, డ్రోన్లు గట్టె పొలాల్లా తేలిపోయాయి. కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్ ఊహ కూడా అందనంత విధ్వంసం జరిగింది. భారత ప్రతి దాడిలో పాకిస్తాన్ ఉద్రిక్తతలు చల్లారేందుకు దారులు వెతుక్కుంది. తాము ఊరట కల్పించాలంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. వాణిజ్య బెదిరింపులతోనే దారికి, యుద్ధం ఆకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించా. ఉన్న పలంగా కాల్పులను ప్రకటించాలని చెప్పా. భారత్ పాక్ యుద్ధాన్ని నివారించాం, లేకుంటే కోట్ల మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధాన పరిస్థితి అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలతో వాస్తవం లేదన్న భారత ప్రభుత్వం. పోర్బందర్ పాక్ డ్రోన్లు వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు. హైదరాబాద్లో జామర్లు తయారీ, బెంగళూరు రేడర్లు, బందర్లో ఎలక్ట్రానిక్స్ తుది రూపం. శత్రు దేశానికి డేంజర్ బెల్ మన D4. సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం, డ్రోన్లు మిసైల్ దాడులు జరగొద్దు, కాల్పుల వివరణ పాటిద్దాం. భారత్ పాక్ డీజీఎంఓల భేటీలో నిర్ణయం. కాసేపటికే భారత్ భూభాగంలోకి పాక్ డ్రోన్లు సమర్థంగా కూల్చేశామన్న భారత సైన్యం. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సంభావ్ షిఫ్యార్డ్లో బ్లాక్అవుట్, పాత వైమానిక స్థావరాలకు చావు దెబ్బే. 11 ఎయిర్ పోస్టులపై భీకర దాడులు. ఆపరేషన్ సింధూర్పై డీజీఎంఓ వెల్లడి. టిరాన్ హిల్స్పై దాడి చేయలేదా ఎక్కే భారతి. మన సీట్లు మనకే, ఉన్నత విద్యపై నిర్ణయం. తెలంగాణ బాటనే ఏపీ. ఆంధ్ర ఎస్వీ రిజర్వేషన్ల ప్రయాణికం. 2 రీజియన్ల మధ్య 85:15 నిష్పత్తి. రాష్ట్ర యూనివర్సిటీలకు 65:62, 34.38 ఉత్తర్వులు జారీ చేసిన మొత్తం విద్యాశాఖ. శ్రీశైలం దుస్థితిపై సీఎం సీరియస్. ఆర్థిక శాఖలోనూ ఆశల పేచీపై ఆరా. నీ సిలిండర్లు దెబ్బతిన్న సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? తక్షణమే ఎన్డీఎస్ జల సంఘాల సమస్యలు నిర్వహించాలి. మరమ్మతులకు ఎంత అవుతుంది, వాటి ద్వారా అంచనా వేయించాలి. ఆ మొత్తాన్ని వెంటనే కేబినెట్ ఆమోదం తీసుకోవాలి. సీఎంఓ కార్యదర్శి ఆదేశం. ఐపాక్ డబల్ ధమాకా. జగన్ సర్కార్లో వాలంటీర్ల పేరిట 100 కోట్ల సరికొత్త దోపిడీ. శిక్షణ పేరిట 244 కోట్లు, అదనంగా పర్యవేక్షణకు 280 కోట్లు. మానవ వనరుల పేరిట రామ్ఇన్ఫోస్ కాంట్రాక్ట్. యూనిక్ కార్పొరేట్తో కన్షిరియం. 1045 మందికి సేవలు. వీరంతా ఐపాక్ వారే. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలపై నిఘా. వైసీపీ కోసం సాగిన పర్యవేక్షణ. రామ్ఇన్ఫో ద్వారా సొమ్ము ఐపాక్. సజ్జలను కస్టడీకి ఇవ్వండి. మద్యం కుంభకోణం కేసులో ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్. బెయిల్ కోరిన కసిరెడ్డి పీఏ విచారణ 15కు వాయిదా. వద్దన్న జనాన్ని ఎందుకు తెచ్చారు? హెలిప్యాడ్ ఎందుకు పోనిచ్చారు? ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనిపిస్తుంది. మీ ప్రమేయంపై మా వద్ద ఆధారాలు ఉన్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్ జగన్ బాధ్యత మీది కాదా? తప్పుదూతి ప్రకాష్ రెడ్డిపై పోలీసులు ప్రశ్న వర్షం. చాలా ప్రశ్నలు తెలియదంటూ దాటవేతన విచారణలో పైలట్ అనిల్ కుమార్. వేలం లేకుండానే లీజు. ప్రస్తుత వేలం ధర 11 ఏళ్ల వరకు లీజు. వేలం లేకుండా 30 ఏళ్ల వరకు భూములు కట్టబెట్టేలా దేవుని చట్ట సవరణ నిర్ణయం. ఆలయాల ఆదాయానికి గండిపడే ప్రమాదం. ప్రాజెక్ట్ నోటిఫికేషన్ జారీ. ప్రభుత్వం తప్పుదారి పట్టించేలా ప్రతిపాదనలు. దేవాదాయ ఉన్నతాధికారుల తీర్పై అభ్యంతరాలు. మార్కెట్ ర్యాకెట్. భారత్ పాక్ మధ్య కాల్పు విరామం. దూసిపోయిన స్టాక్ సూచీలు. ఇంట్రాడేలో 3040 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 2975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద ముగిసిన సూచీ. 916.70 పాయింట్ల లాభంతో మళ్లీ 25,000 చేరువైన నిఫ్టీ. గోల్డ్ డమాల్. ఉద్రిక్తత నచ్చులు తగ్గుముఖం పట్టడంతో ప్రతికూలత భద్రమైన పెట్టుబడులు సాధనంగా పేరున్న బంగారానికి అంతర్జాతీయ గిరాకీ భారీగా తగ్గింది. దీంతో వాటి ధరలు దేశీయంగా భారీగా తగ్గాయి. ఫార్మా కంపెనీలకు ట్రంప్ పార్లమెంటు 4 రోజుల్లో ధర తగ్గించాల్సిందే, లేకపోతే చర్చలు తప్పవని హెచ్చరిక. భారత్లో పెరుగుతున్న ఔషధాల ధరలు, ఎగుమతులపైన ప్రభావం. 14 ఏళ్ల సంప్రదాయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు. టెస్టులు ముగించారు, ఇక వన్డేలకే పరిమితం. వారం వ్యవధిలో 2 దిగ్గజాల నిష్క్రమణ. బీసీసీఐ విజ్ఞప్తి బేఖాతరు. ఊహాగానాలు నిజమయ్యాయి.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇంకా తేరుకోక ముందే భారత క్రికెట్ ప్రేమికులకు మరో పిడుగులాంటి వార్త ఏదైతే జరగకూడదని 1,00,00,000 మంది క్రికెట్ ప్రేమికులు భావించారో అదే జరిగింది. గత దశాబ్దానికి పైగా భారత క్రికెట్లో టార్చ్ బేరర్గా ఉన్న విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ వీడ్కోలు పలికారు. పీసీఐతో పాటు సెలెక్టర్లు, మాజీ విశ్లేషకులు ఇంకా ఎంతోమంది వారిసిన తన మనసాక్షికే ఓటేశాడు. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడి పేరుగా తెచ్చుకున్న కింగ్ కోహ్లీ ఇక వన్డేలకి పరిమితం. భారత క్రికెట్కు మోస్తంభానికి ఇద్దరు స్టార్ వారం వ్యవధిలో టెస్టులు జట్టును వేయడం నిజంగా టీమిండియా కెరీర్లో ఒక సగం ముగిసినట్టే. వాణిజ్య యుద్ధానికి విరామం, ప్రతీకార సుంకాల తగ్గింపై అమెరికా చైనా ఒప్పందం, ద్వైపాక్షిక దిగుమతులపై చెరో 115% టరిఫ్లు తగ్గింపు, 90 రోజుల్లో సుంకాలు పెంచవద్దని నిర్ణయం, ఇక నుంచి చైనాపై 30%, అమెరికాపై 10% టరిఫ్ అమలు. ఇంతకుముందు చైనాపై 145, అమెరికాపై 120% సుంకాలు. రెవెన్యూలో కలకలం, డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్గా డిమోట్ చేసే అధికారులు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక. 22A కేసుల తీర్పుపై అమలు కాని వైనం, ధిక్కరణ పిటిషన్ ఎప్పుడప్పుడే కేసులో కొంత కదలికలు, వైసీపీ ఆమెలో పదే పదే కోర్టు ధిక్కారం, సీఎస్ డీజీపీ నుంచి అధికారి దాకా బోన్లోనే, ఈ ధోరణితో ఇక నడవదని తేల్చేసిన సుప్రీంకోర్టు. థ్యాంక్ యూ.